సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం 1 కొరింథీ పత్రిక 1 అధ్యాయం 13వ వచనం నుండి పాఠం చెప్పుకుంటున్నాము. సావధానంగా వినండి. సంఘంలో పౌలును, అపొల్లోను, కేఫాను అడ్డం పెట్టుకుని 3 గుంపులైపోయారు. మరికొందరు మాకీ నాయకులెవరూ వద్దు, మాకు క్రీస్తే నాయకుడు అంటూ ఒక ప్రత్యేకమైన గుంపును లేవదీశారు. ఈ నేపథ్యంలో పౌలు వారికి రాస్తూ అన్నాడు, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందారా? నా నామమున మీరు బాప్తిస్మము పొందారని ఎవరైనా చెప్పకుండా క్రిస్పునకు, గాయికి తప్ప మరి ఎవరికీ నేను బాప్తిస్మం ఇవ్వలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. స్తెఫను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చాను. వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చానేమో నేనెరుగను. బాప్తిస్మం ఇవ్వడానికి క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండా ఉండేటట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాడు. శిలువను గూర్చిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనము, గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై రాయబడి ఉన్నది, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేస్తాను, వివేకుల వివేకమును శూన్యపరుస్తాను. యేసు శిలువ వేత క్రైస్తవ సమైక్యతకు మూలాధారం. మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారు. పౌలు బాప్తిస్మం కాదు. ఏ మానవుడు అది ఇవ్వజాలడు. అది కేవలం పరిశుద్ధాత్మ వల్లనే కలిగింది. యేసుక్రీస్తు వ్యక్తిత్వం మనలను సమైక్యపరచాలి గాని ఏ మానవుడు ఈ ఆధ్యాత్మిక ఐక్యతను కలిగించలేడు. నీటి బాప్తిస్మం కూడా నేను ఎక్కువ మందికి ఇవ్వలేదు. అదైనా యేసు నామముననే ఇచ్చాను. అయినా నీటి బాప్తిస్మం మనిషిని రక్షించలేదు. నీటి బాప్తిస్మములో ఏదో మార్మిక శక్తి ఉంది అనుకుంటున్నారా? అలా కాదు అంటున్నాడు పౌలు. పౌలు, అపొల్లో, పేతురు ప్రకటించిన సువార్త వారిని సమైక్యపరచటానికే గాని గుంపులుగా విడదీయడానికి కాదు. ఈ విధంగా ఆయా నాయకుల చుట్టూ చేరి గుంపులు గుంపులైపోవడం అరిష్టానికి హేతువైపోతుంది. జాగ్రత్త. గుంపు మనస్తత్వం మానేయండి. ప్రభువు వైపు చూడండి. ఆయనే కేంద్రాకర్షణ. ఆ రోజుల్లో కొరింథీ సంఘంలో కాని బయట పట్టణంలో కాని వేదాంతం అంటే ప్రజలకు అభిరుచి ఎక్కువ. నశించే వారికి సువార్త వెర్రితనమనిపిస్తుంది. రక్షించబడుతున్న వారికి అది దేవుని శక్తి. క్రీస్తు శిలువ రక్షించబడిన వారిని, రక్షించబడని వారిని వేరుపరుస్తుంది గాని రక్షించబడిన వారిలో చీలికలు తెచ్చి వేరుపరచదు. వారిని సమైక్యపరుస్తుంది. క్రీస్తు శిలువ నశించే వారికి వెర్రితనమే గాని రక్షించబడే వారినందరినీ సమైక్యపరిచే దేవుని శక్తి. లౌకికం, చాతుర్యం ఈ లోకజ్ఞానులలో కనపడుతుంది. క్రీస్తు శిలువ దేవుని శక్తి. రక్షిత ప్రజానీకాన్ని సమైక్యపరిచి దేవుని యొక్క ఏకైక సంఘంగా రూపొందించే శక్తి శిలువను గూర్చిన సువార్త. యేసు శిలువ లోకాన్ని రెండుగా విభజిస్తుంది గాని సంఘాన్ని విభజించదు, సమైక్యపరుస్తుంది. జ్ఞాని ఏమయ్యాడు? ఈ లోకపు తర్కవాది ఏమయ్యాడు? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు గదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగక ఉన్నందున సువార్త ప్రకటన అనే వెర్రితనము చేత నమ్మేవారిని రక్షించడం దేవుని దయాపూర్వక సంకల్పమైంది. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఆయన యూదులకు ఆటంకముగా, అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. గాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. లోక జనాభా అంతటినీ
పౌలు 2 వర్గాలుగా విభజిస్తున్నాడు. యూదులు, అన్యులు అనగా గ్రీసు వారు. యూదులు మతానికి ప్రాతినిధ్యం వహించిన వారు. అది వారికి దేవుడిచ్చిందే. యూదులకు సత్యమున్నది నిజమే. అయితే అదంతా వారి మతాచారాలకు పరిమితమైపోయింది. లేఖనముల నుండి వారు తొలగిపోయారు. సాంప్రదాయానికి కట్టుబడిపోయారు. సాంప్రదాయానికి అనుగుణంగా లేఖనాలకు అర్థం చెప్పారు. ఈ విధంగా వారు లేఖనాన్ని నిరర్థకం చేశారు. తీరా క్రీస్తు వచ్చినప్పుడు మాకు ఏదైనా గుర్తు చూపమని అడిగారు. లేఖనాలను ఖాతరు చేయకుండా ఏదో సూచక క్రియ చేయాల్సిందని కోరారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుండి 40వ వచనం వరకు. శాస్త్రులలో పరిసయ్యులలో కొందరు అన్నారు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుతాము. ఆయన అన్నాడు, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహించబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగున్నాడో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉంటాడు. అనగా యేసు వారికి పునరుత్థాన సూచన ఇచ్చాడు. గ్రీకులు అంటే అన్యులు. గ్రీకు వారు వేదాంతానికి పెట్టింది పేరు. వారికి జ్ఞానమంటే అంత మక్కువ. తర్కశాస్త్రీయ జ్ఞానం వారి అభిమాన విద్య. హేతువాదోపవాదాలు వారి వ్యాసంగం. మతాచార కాండలో యూదులు అలా సతమతమైపోతే గ్రీకు వారేమో తర్క వితర్కాలలో ఇలా అయిపోయారు. మానసికంగా కళాత్మకంగా అంత ఉచ్చస్థితికి ఎదిగిన గ్రీసు క్రీస్తు కాలానికి తన అతిశయాన్ని కోల్పోయింది. గొప్ప గొప్ప వేదాంతులు గతించారు. ఎపిక్యూరు, స్థాయికు వేదాంతులు అంతరించారు. 2000 సంవత్సరాల పాటు వేదాంత సృజనాత్మకత నిస్తబ్దమైపోయింది. అప్పుడు 2-3 చింతనాపరులైన వేదాంతులు వచ్చారు గాని అంతటితో వారి మేధోశక్తి నీరసించిపోయింది. రోమను గవర్నరు సత్యమేమిటో అని సంశయాత్మకమైన ప్రశ్న అడిగాడు. అలాగే ఈ వేదాంతులు అదే ప్రశ్న అడిగి జవాబు దొరకక ఊరుకున్నారు. అంతరిక్షమంతా మనిషి కనుగొనగలిగాడా? ఎంత ఎత్తు మనిషి ఎదగగలడు? మానవుని జ్ఞానము మితులకు లోనైనది. ఈ లోకమందలి జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేశాడు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. సిలువ యూదులకు ఒక ఆటంకం. అందుకే వారు సూచనల కోసం అడుగుతున్నారు. సిలువ వేయబడిన క్రీస్తు అంటే వారికి అవమానమనిపించింది. అది వారికి అపజయంగా తోచింది. రోమాపత్రిక 9వ అధ్యాయం 33వ వచనం. ఇదిగో, నేను అడ్డురాతిని, అడ్డుబండను సీయోనులో స్థాపిస్తున్నాను. ఆయన యందు విశ్వాసముంచేవాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్రుపడ్డారు. 1 పేతురు 2వ అధ్యాయం 7 నుండి 8వ వచనం వరకు ఇదే మాట చెప్పబడింది. విశ్వసిస్తున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టేవారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి అయింది. అదే అడ్డురాయి, అడ్డుబండ అయింది. కట్టేవారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుతున్నారు. సిలువ వేయబడిన క్రీస్తు యూదులకు అడ్డుబండ అయ్యాడు. అన్యులకు అనగా గ్రీకులకు సిలువ వెర్రితనంగా కనిపిస్తోంది. యేసు ప్రభువును లోకం ఎంతో తేలిక చేసి మాట్లాడుతోంది, తృణీకరిస్తోంది. కొరింతులో ఉండగా పౌలు క్రీస్తునే ప్రకటించాడు. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 6వ వచనం. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల వద్దకు వెళతాను అన్నాడు. ఈ లోకంలో ఈ రోజున మనిషికి కావలసింది సువార్త. ఇది మనిషిని రక్షించే సువార్త. ఈ లోక జ్ఞానానికి ఇది అర్థం కాదు. అయితే పౌలు మరొక మానవతా విజ్ఞానాన్ని మనకు చూపుతున్నాడు. వీరెవరు? పిలువబడిన వారు. వీరిలో గ్రీసు దేశస్థులున్నారు,
యూదులు కూడా ఉన్నారు. సువార్త ద్వారా వీరి జీవితాలలో గొప్ప పరివర్తన కలిగింది. క్రీస్తు శిలువ దేవుని శక్తి అని వీరు తెలుసుకోగలిగారు. వీరు క్రీస్తునందు నూతన సృష్టి అయ్యారు. ప్రభువు 11 ఆ తరువాత పౌలును పిలుచుకున్నాడు. శిలువ వార్తను ప్రకటించడానికి వారిని పంపాడు. శాపముతో నిండిన కొరింతుకు, మతాచారవాదులైన ఎఫెసీయులకు వీరు శిలువ వార్త ప్రకటించారు. 2 సహస్రాబ్దాలుగా అంతటా ఈ శిలువ వార్త భూదిగంతాల వరకు ప్రకటించబడుతోంది. పౌలు అంటున్నాడు, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిగా జ్ఞానులైన, ఘనులైన, గొప్ప వంశపు వారైన అనేకులు పిలువబడలేదు. దేవుడు నీలాంటి నాలాంటి సాధారణ వ్యక్తులను పిలుస్తున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయించకుండా జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో ఉండే వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికి లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. వీరు వెర్రివారేమీ కాదు. లోకం వారిని వెర్రివారు అంటోంది. వీరు బలహీనులు కారు గాని లోకం వీరిని చేతగాని వారు అంటోంది. దేవుని ఏర్పాటు ఇది. నీచులు అని లోకం చీకొట్టిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని చేత పిలువబడిన వారిలో స్వాతిశయానికి ఆస్కారమేదీ లేదు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి అని రాయబడినది. అది నెరవేరేటట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము అయ్యాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మన అక్కర ఏదో అదే యేసు అయి ఉన్నాడు. ఆయనే మనకు జ్ఞానం, అనగా ఆయనే మనకు నీతి, పరిశుద్ధత, విమోచనము. ఈ రోజున మన అక్కరలన్నీ క్రీస్తునందే తీరుతాయి. మన అతిశయము ప్రభువునందే. మనలో గర్వించడానికి ఏముందని? మనమెంత? మన తెలివెంత? మనము ఏపాటివారిమి? ధనమా, సామర్థ్యమా, నీ అంతస్థ, పదవే? ఇందులో అతిశయ కారణమేమీ లేదే. క్రీస్తునందు అతిశయించడానికి మనకు లక్షోపలక్షల కారణాలున్నాయి. ఆయనే మనకు సమస్తము. ఆయనే సర్వములో సర్వమై ఉన్నాడు. ప్రియ శ్రోతలు, పౌలు మాటలలోని ధ్వని ఎలా ఉంది? క్రీస్తు శిలువ శక్తిని మనం ప్రయోగాత్మకంగా చూపాలి, చెప్పాలి, ప్రయోగించాలి, ప్రదర్శించాలి. ఈ ఉత్తరం పౌలు ఎఫెసు నుండి రాస్తున్నాడు. క్లోయే అనే సహోదరి ఎఫెసుకు వచ్చి స్వయంగా పౌలును కలుసుకొని కొరింథీ సంఘ పరిస్థితులను పౌలుకు వివరించి చెప్పింది. ఐక్యత లోపించినందున సంఘంలో సమస్యలు తలెత్తాయి. సహోదరులారా అని సంబోధిస్తూ ఈ ఉత్తరం రాస్తున్నాడు. పౌలు మాటల్లో సహోదర ప్రేమ ధ్వనిస్తున్నది. మీరు సహోదరులు, సహోదర ప్రేమ కలిగి కలిసి ఉండాలి కదా. సంఘమంతా ఒకే శరీరం గదా. ఈ అవయవాలలో వేటికైనా దెబ్బ తగిలితే, కాలు చెయ్యి బెణికితే, ఎముక విరిగితే ఎంత బాధ. ఈ అవయవాలు స్వస్థత పొందాలి. కక్షలు, విభేదాలు పోవాలి. శరీరానికి ఆరోగ్యం కలగాలి. అది పౌలు యొక్క హితవు. వీరేమీ సంఘమును విడిచిపోయిన వారు కారు. కాని సంఘంలోనే 3 గుంపులు ఏర్పడ్డాయి. ఒక అంగీ చిరిగిపోతే ఎలా ఉంటుందో ఈ సంఘం అలా అయింది. పౌలు, అపొల్లో, కేఫా అనే 3 సంఘ నాయకులు. వారికి ఇదంతా తెలీదు. వీరి పేర్లను అడ్డం పెట్టుకుని 3 గుంపులయ్యారు. ఈ 3 ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. గాని వీరిని ఆసరా చేసుకుని సంఘాన్ని చీల్చడానికి కొందరు పనిచేస్తున్నారు. పౌలు ఈ ధోరణిని గద్దిస్తున్నాడు. పౌలు పేరు చెప్పుకునేవారు ఎక్కువగా అన్యుల మధ్య నుండి వచ్చినవారు. పౌలు బోధించిన స్వేచ్ఛను వీరు అపార్థం చేసుకున్నారు. మనకు పాపం చేయకుండా ఉండడానికి స్వేచ్ఛ ఉంది, కాని
పాపం చెయ్యడానికి కాదు. ఈ సత్యం వీరు గ్రహించినట్లు లేదు. ఇక అపోల్లో అలెగ్జాండ్రియా వాడు. అక్కడి నుంచి వచ్చిన వారికి అపోల్లో అంటే అభిమానం. అలెగ్జాండ్రియా వారికి మానసికమైన కల్పనా చాతుర్యం ఎక్కువ. వీరికి అపోల్లో యొక్క మానసికమైన వివరణ, పోలికలు, సాదృశ్యాలు ఎక్కువ ఇష్టం. వీరు అపోల్లో పేరు వాడుతూ మా నాయకుడు అపోల్లో అని నినాదాలు పలుకుతున్నారు. మరికొందరు కేఫా వెంట నడుస్తూ మా నాయకుడు కేఫా అంటున్నారు. కేఫా అంటే పేతురు. వీరందరూ యూదులు. యూద ధర్మశాస్త్రాన్ని క్రైస్తవులు కూడా పాటించాలి అని వీరి అభిప్రాయం. వీరు ధర్మశాస్త్రాన్ని పైకెత్తి కృపను తగ్గిస్తున్నారు. వీరు పేతురు పేరు వాడి ఒక ప్రత్యేక గుంపుగా ఏర్పడ్డారు. వీరు కాక కొందరు మేము క్రీస్తు వారము అని ఒక ప్రత్యేకమైన గుంపుగా తయారయ్యారు. వీరు మేమే అసలైన క్రైస్తవులం, మాకు క్రీస్తే నాయకుడు అంటున్నారు. అసలు సంగతి ఏమిటంటే మేము క్రీస్తు వారము అని పైకి అంటున్నారు గాని లోపల క్రీస్తు మావాడే అనుకుంటున్నారు. వీరు స్వనీతిపరులైన భక్తివాదులు. పౌలు స్తెఫనుకు బాప్తిస్మమిచ్చాడు. క్రిస్పు ఒకప్పుడు సమాజ మందిరాధికారి. పౌలు గాయి ఇంట్లో అతిథిగా ఉన్నాడు. వీరికి పౌలు బాప్తిస్మమిచ్చాడు. క్రీస్తు నామములోనికి బాప్తిస్మం ఇవ్వబడింది. మరొక నామము కాదు, యేసునామమే. యేసునామములోకి బాప్తిస్మము అంటే క్రీస్తుతో పూర్తిగా సంయుక్తమవుతున్నాడని అర్థం. నేను ఎక్కువ మందికి బాప్తిస్మం ఇవ్వకపోవటం మంచిదే అయింది. లేకపోతే మీరు నాతో సంయుక్తమవుతున్నామని, నా వశంలోకి వచ్చారని అపోహపడి ఉండేవారు. అలా కాదు, మీరు యేసు నామమున బాప్తిస్మం పొంది యేసుకు చెందిన వారయ్యారు అని పౌలు ఈ విషయాన్ని విపులీకరించాడు. గొప్ప సంస్కృతి సభ్యతలు కలిగిన గ్రీకు ప్రజలు, ఎంతో మతనిష్ట గల హీబ్రూ ప్రజలు క్రీస్తు శిలువ సందేశాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకుంటున్నారు. యూదులకు అడ్డుబండ అయితే అన్యులకిది వెర్రితనమనిపిస్తోంది. యూదులు సూచక క్రియల కోసం అడుగుతారు. దేవుడు శ్రమపడడం అనే భావన గ్రీకు సంస్కృతికి గిట్టదు. గ్రీకు భావనలో దేవుని అవతారం అసాధ్యమని స్థిరమైన అభిప్రాయం ఉంది. దేవుడు మనిషిగా అవతరించాడు అంటే గ్రీకు వేదాంతులకు అది అసాధ్యమనిపిస్తుంది. శ్రమపడిన యేసు దేవుని కుమారుడు ఎలా అవుతాడు అని గ్రీకు వేదాంతులు అభ్యంతరం చెప్తారు. దేవుని సంఘములో అందరూ సాధారణ ప్రజలే. వారు స్వతహాగా గొప్పవారేమీ కాదు గాని గొప్ప దేవుణ్ణి కలిగిన వారు. కొందరు కులీనులు ఉండవచ్చు. అధిక సంఖ్యాకులు అతి సామాన్యులు, బానిసలు, క్రైస్తవ స్వేచ్ఛలో ప్రవేశించిన వారెందరో ఉన్నారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యేసు మనకు ఏమై ఉన్నాడో జ్ఞాపకముంచుకోండి. యేసే మనకు జ్ఞానం. ఆయన వెంట నడిస్తే మన నడత సరిగా ఉంటుంది. ఆయన మాట వింటే అదే సత్యం. యేసే మన జీవమునకు, భక్తికి ఆధారం. ఆయనే మనకు నీతి, అనగా దేవునితో సరైన సంబంధం స్వప్రయత్నం చేత మనకు కలిగే నీతి కాదు. మనము దేవుని కొరకు చేసింది కాదిది, దేవుడు మన కోసం చేసింది. ఇదే మనకు కలిగిన నీతి. యేసే మన పరిశుద్ధత. క్రీస్తుతో సంయుక్తమై క్రీస్తు పరిశుద్ధతను అనుభవించగలుగుతున్నాము. యేసే మనకు విమోచన. గత పాపము నుండి, ఇప్పటి నిస్సహాయత నుండి, భవిష్యత్తును గురించిన భయము నుండి కాపాడేవాడు, విమోచించేవాడు యేసే. ప్రియ శ్రోత, నీవు ఈ యేసును నీ వ్యక్తిగత రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.